నమస్తే అండి, డిలీషియస్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు చేయబోయే వంట మెంతాకు పప్పు. పప్పు పొయ్యి మీద వేసుకుందామండి. కుక్కర్లో వేసేద్దాం. కుక్కర్లో వేద్దాం. నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని మూత పెట్టేసుకుందాం. మూత పెట్టుకున్నాం. 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపుకోవాలి. మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి పప్పు ఉడికిపోయిందండి. దీంట్లో ఉప్పు వేసుకున్నాం. ఒక స్పూన్ ఉప్పు, పసుపు, కారం వేసి దీంట్లో ముందే చింతపండు వేసానండి. పప్పు మెత్తగా వెనుక్కుందాం. వెనిపి పక్కన పెట్టుకొని తాలింపు వేసుకుందాం. కొత్తిమీర వేసుకుందామండి. కొంచెం కొత్తిమీర వేద్దాం. కలబెట్టుకుందాం. తాలింపు వేసుకుందామండి. తాలింపు గింజలు వేద్దాం. కరివేపాకు వేద్దామండి. తర్వాత ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేగనివ్వాలి. వేయించుకుందాం. వేగిపోయినాయండి ఉల్లిపాయలు. పప్పు పోసుకుందాం. అలా పెట్టుకుందామండి. కొత్తిమీర వేసుకుందాం. వేసుకొని కొంచెం కాగనివ్వాలి. కొంచెం సేపు కాగనివ్వాలి. కొత్తిమీర వేయకపోతే టేస్ట్ రాదండి. మెంతాకు పప్పు అయిపోయిందండి. ఈరోజుకి ఇంతేనండి. వచ్చే వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.